హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మైటూర్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 జోనస్బర్గ్లో ఆడుతుంది. అండ్ ఇండియాకి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. ఇండియా వచ్చేసి లాస్ట్ ఏదైతే 2023లో ఒక T20 సిరీస్ ఆడిందో అక్కడ ఇండియా వచ్చేసి ఇదే పిచ్ మీద 100 runs తేడాతో మ్యాచ్ని అయితే గెలవడం జరిగింది. అండ్ సూర్యకుమార్ యాదవ్కి అయితే ఇక్కడ సెంచరీ ఉంది. అదే మ్యాచ్లో చాలా ఫాస్ట్గా 50 balsలోనే సెంచరీ కొట్టిన రికార్డ్ ఉంది. అండ్ కుల్దీప్ కూడా మంచి బౌలింగ్ అయితే వేయడం జరిగింది. బట్ కుల్దీప్ అవైలబుల్ లేకపోయినా సరే ఇండియా మంచి మైండ్ సెట్ తోటి, అండ్ సూర్య కూడా కొన్ని మ్యాచెస్గా అంత తన ఫామ్ లేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు జరిగే మ్యాచ్ని అయితే మంచి గుడ్ మెమొరీస్ తోటి అయితే తను దిగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇండియాకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలే ఇండియాకి ఎక్కువ ఉంది. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక జోనస్బర్గ్ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే అదే మ్యాచ్ లాస్ట్గా జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగలేదు. బట్ T20 చూస్తే కనుక ఇక్కడ చూసుకుంటే ఈ పిచ్ మీద కొద్దిగా స్లో రన్సే వచ్చినాయి. ఒకవేళ టీం 150, 160 కొడితే కనుక ఆపోజిట్ టీం చేజ్ చేయలేకపోయింది. 120 కనుక ఉంటే కనుక ఈజీగా చేజ్ డౌన్ చేయడం జరిగింది. సో పిచ్ కొద్దిగా అటు ఇటుగానే అనిపిస్తుంది. బట్ ఇండియాకి ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మనం లాస్ట్ వీడియోలో అయితే ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. రమన్దీప్ సింగ్ ఖచ్చితంగా ప్లేయింగ్లో తీసుకోవాలి, రమన్దీప్ సింగ్ ప్లేయింగ్లోనే ఉంటేనే గెలుస్తుంది అని అయితే నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ T20 చెప్పాను, అండ్ థర్డ్ T20లో రిపీట్ చేశాను. థర్డ్ T20 కావాలని అక్కడ రమన్దీప్ సింగ్ని తీసుకున్నారు. మ్యాచ్ ఇండియా గెలిచింది. అండ్ ఆల్సో సిక్సర్స్ విషయానికి వస్తే కనుక వినోద్ బ్రాడ్ ఉన్నాడు. ఎవ్రీ మ్యాచ్కి అన్న సిక్సర్ చెప్పాను. సో లాస్ట్ మ్యాచ్ మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఇండియా వచ్చేసి మినిమం అంటే ఇండియా మొత్తం అంటే మ్యాచ్ మొత్తం 20+ సిక్సెస్ ఖచ్చితంగా వస్తాయి. 200+ స్కోర్స్ వస్తుంది. అది కూడా మనమైతే క్లియర్గా ప్రిడిక్ట్ అయితే చేసాము. అండ్ సిరీస్ స్టార్టింగ్లో ఇండియా వచ్చేసి 3-1 తోటి ఈ సిరీస్ని గెలుస్తుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇండియా కూడా ఆ విధంగానే మూమెంట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఇండియాకే ఎక్కువ ఉంది. బట్ ఇండియాకున్న డ్రాబ్యాక్స్ ఏంటి అంటే చూస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు ఇండియా ఫాస్ట్ బౌలింగ్ కొద్దిగా వీక్ ఉంది. అది వచ్చేసి మనం చూసుకుంటే ఓన్లీ 2 ఫాస్ట్ బౌలర్స్ కిందనే ఆడుతున్నారు. ఒకరు హర్షదీప్ అయితే, ఇంకొకరు వచ్చేసి మనకి హార్దిక్ పాండ్యా వేస్తున్నాడు. ఫుల్ కోటా వేయడం జరిగింది. ఇక్కడ ఇండియా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని చెప్పొచ్చు. మార్క్రో జాన్సన్ చూసాం కదా లాస్ట్ మ్యాచ్ ఈ విధంగా ఆడడం. ఒకవేళ ముందు స్టార్టింగ్లో క్లాస్ అని వీళ్ళు కనుక కొద్దిగా మంచిగా మిల్లర్ కొద్దిగా ఫాస్ట్గా ఆడుంటే కనుక ఇండియా మ్యాచ్ ఓడిపోయేది. నా భయం కూడా అక్కడే ఉంది. ఓన్లీ ఇండియా ఫాస్ట్ బౌలింగే వీక్ అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా. ఒకవేళ హార్దిక్ మంచిగా బౌలింగ్ వేస్తే కనుక ఇండియాకి పాజిటివ్ సైన్ ఉండేది. బట్ మనమైతే ఇండియా మంచి రన్స్ తోటి గెలవడం జరిగింది, 11 runs తోటి. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇండియాకి వచ్చేసి ఈ మ్యాచ్ అయితే మంచిగా ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మనమైతే అభిషేక్ శర్మ నుంచి కూడా బౌలింగ్ చూడబోతున్నాం. ఈ మ్యాచ్లో నేను ప్రెడిక్ట్ చేసేది మనకు అభిషేక్ శర్మ నుంచి కూడా కొన్ని ఓవర్స్ ఇస్తాడు అభిషేక్ శర్మ. సో హార్దిక్ పాండ్యాకి ఫుల్ కోటా ఇవ్వకుండా అభిషేక్ శర్మ 1-2 overs వేసే అవకాశం 100% ఉంది. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ టీమ్ ప్లేయింగ్ 11కి వస్తే ఇండియా ఎలాంటి చేంజెస్ అయితే చేయదు. సేమ్ అదే ప్లేయింగ్ 11 తోటి అయితే బరిలోకి దిగుతుంది. అండ్ సెంచరీ కొట్టినప్పుడు మనకు తిలక్ వర్మ తెలుసు, మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ 1 downలో రావడం జరిగింది లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా 1 downలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సూర్య ఆల్రెడీ సెంచరీ చేశాడు కాబట్టి 1 downలో సూర్య కూడా తనకు ప్రమోషన్ ఇచ్చిన అవకాశం ఉంది. బట్ ఏదైతే గెస్చర్ చేశారో 6 కొట్టిన తర్వాత ఒకసారి డిస్ప్లే చేసాను చూడండి. ఆ గెస్చర్ వచ్చేసి ఎందుకు చేశాడా నాకు అర్థం కాలేదు. బట్ పోస్ట్ మ్యాచ్ సూర్యకుమార్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఏంటంటే మనకి తిలక్ వర్మనే వెళ్ళి సూర్యాని అడగడం జరిగిందట, నన్ను 1 downలో పంపించండి నెక్స్ట్ మ్యాచ్కి అని అడగడం జరిగింది. సూర్య దాన్ని యాక్సెప్ట్ చేశాడు. బట్ తిలక్ వర్మ ఎందుకు అడిగాడు అంటే మాత్రం చూసుకుంటే కనుక ఇండియా ప్యాటర్న్ చూసుకుంటే ఓపెనర్స్ బీభత్సంగా బ్యాటింగ్ చేయగల బ్యాటర్స్ ఉన్నారు. ఎవరు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మలు. మనకు ఒకవేళ వాళ్ళు నిలబడితే కనుక మిగతా బ్యాటర్స్ అందరికీ ఈజీ అయిపోతుంది. వాళ్ళు కనబడరు మ్యాచ్లో.
చూసా సంజు సెంచరీ కొట్టాడు, మిగతా బ్యాటర్లు ఎవరు అంత రన్స్ చేయకపోయినా అంత ప్రెషర్ ఏం పడలేదు. అండ్ ఆల్సో ఒకవేళ అభిషేక్ శర్మ ఆడినా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఓపెనర్స్ అండ్ 1 డౌన్ ఫెయిల్ అవుతారో తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా వికెట్ మీద హోల్డ్ చేసుకుని ఆడే సిచ్యువేషనే ఉంటుంది. కాబట్టి తిలక్ వర్మకి ఎప్పుడైతే ఇండియా మంచిగా ఆడిందో అప్పుడు చాలా లేట్గా బ్యాటింగ్ వస్తుంది, అక్కడ కూడా తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మంచి బ్యాటింగ్ చేస్తారో అప్పుడు కూడా కనిపించారు. సో తిలక్ వర్మ అడిగింది ఏంటంటే నన్ను 1 డౌన్లో పంపిస్తున్నాను కానీ నేను కొద్దిగా ఫ్రీగా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటే వికెట్ పడి ఉంటుంది అండ్ పవర్ ప్లేలో పడితే కనుక ఇండియాకి ఒక బ్యాటర్కి 1 డౌన్ వచ్చే బ్యాటర్కి అంత ప్రెషర్ ఏమి ఉండదు. లైక్ యూ కెన్ హిట్ ద బాల్ అండ్ షార్ట్స్ ఏమైనా ఆడవచ్చు. అందుకే తను వచ్చిన ఫస్ట్ బాల్స్ షార్ట్సే ఆడాడు. సో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తిలక్ వర్మ ఏంటంటే తన క్యాపబిలిటీని చూపిస్తున్నాడు, నా క్యాపబిలిటీ ఇది అని. సో క్యాపబిలిటీ తోటి అండ్ ఆల్సో చూసే కనుక క్యాపబిలిటీస్ అయితే చూపిస్తున్నాడు. సో మనకు చాలా బిగ్ ఇన్నింగ్స్ రాలేదు తిలక్ వర్మ నుంచి అనుకునే టైంలో తన క్యాపబిలిటీని చూపించడం అనేది ఇండియాకి పెద్ద పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ తెలుగుగా మనకు చాలా గర్వంగా ఉంటుంది. ఇండియన్ ప్లేయర్స్ మనకు ఆల్రెడీ నితీష్ కూడా ఖచ్చితంగా ఇండియన్ T20లో ఎమర్జ్ అవుతాడు. అండ్ ఆల్సో తిలక్ వర్మకి కూడా ఇట్లాంటి ఛాన్సెస్ ఇంకో 1-2 మ్యాచెస్ పెద్ద ఇన్నింగ్స్లో ఆడితే కనుక ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. 22 ఇయర్స్ యంగ్ కాబట్టి ఖచ్చితంగా మనకి యంగ్ ప్లేయర్స్ 22 ఇయర్స్లోనే తన సెంచరీ కొట్టాడు కాబట్టి దానికి మంచి లాంగ్ రన్ ఇంకా 15 మనం చూసుకుంటే కనుక 10 to 13 ఇయర్స్ ఆడే స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్లేయర్స్కి ఇక్కడి నుంచి 22 నుంచి చాలా ఎర్లీగానే ఇండియన్ టీంలోకి వచ్చేసాడు. బట్ లాంగ్ రన్ అయితే ఖచ్చితంగా తిలక్ వర్మకు ఉంటుంది. ఈ ఇన్నింగ్స్ వచ్చేసి చాలా పాజిటివ్ అవుతుంది. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. మనం 200 కాకపోయినా 180 వరకు స్కోర్ కొట్టచ్చు. ఒకవేళ ఆ టాప్ ఆర్డర్ ముగ్గురిలో మంచి బ్యాటింగ్ చేస్తే 200 వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఎట్లా కష్టాలు తప్పు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళకి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా టాస్ గెలిచే కానీ ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి చూస్తుంది. సో అండ్ సిక్సెస్ విషయానికి వస్తే కానీ ఖచ్చితంగా ఇండియా అంటే మొత్తం ఓవరాల్ మ్యాచ్లో 15 సిక్సెస్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మేబీ 10 to 15 ఆర్ 15 to 20 వరకు అయ్యవచ్చు. అండ్ మనం చేసిన ప్రిడిక్షన్లు అయితే చాలా వరకు అయితే అక్యురేట్గా ఉన్నాయి. సో ఈ వీడియోని నా ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు వచ్చి చూస్తున్నారు కాబట్టి ఎంతో నా వీడియో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అండ్ ఎంగేజింగ్ అనిపిస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా వీడియో నేను పెట్టగానే మీకు నెక్స్ట్ ఎప్పుడైతే పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. ఖచ్చితంగా మనం అయితే IPL స్టార్ట్ అయ్యే వరకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయి మంచి హిట్ అయితే అవ్వబోతుందని అయితే చెప్పుకుంటున్నాను. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక చాలా థ్యాంక్ యూ. అండ్ ఇండియా ఈ మ్యాచ్ని అయితే గెలవాలైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూసాం అండ్ పోల్ కూడా పెడదాం, చూడండి ఎవరికి మ్యాచ్ వస్తుంది. సో ఇండియా గోయింగ్ టు విన్ దిస్ సిరీస్. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి IPL ఆప్షన్ మీద అయితే. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.